ఈసీకి సంబంధించి మీరు చాలా రాజకీయాల అనుభవం ఉంది, అనేక పదవుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఈసీ గైడ్లైన్స్ మనకు తెలుసు. కాకపోతే దేశంలో ఒక విధమైన రూల్స్ ఉంటే ఏపీకి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నారు. చంద్రబాబు అడిగిన వెంటనే చెప్తున్నారు, మెయిన్గా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. ఎందుకంటే అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, అధికార పార్టీకి అని చెప్తున్నారు అనేది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులే. ఇదే సజ్జల, ఇదే బొత్స బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఈ విధంగా అంటున్నారు, ఇది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి దాని గురించి పెద్ద పెద్ద చర్చలే జరుగుతూ ఉన్నాయి. అసలు దాని గురించి ఒకసారి మాట్లాడదాం. 1,00,000 ఓట్ల వరకు దొంగ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి నాయకులు. ఈ విధంగా గెలిచే ప్రయత్నాలు, ఒకవేళ ఓడిపోతే ఇవన్నీ కారణాలు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. ఒకసారి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? దీన్ని బట్టి స్పష్టంగా వైకాపాకు ఓటమి పోబియా పట్టుకున్నది అర్థమైపోతుంది. కాబట్టి ఓడిపోయిన తర్వాత దానికి సాకులు ఏదో చెప్పాలి కదా. కాబట్టి ఆ సాకుల్లో ఒక సాకు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు అనేది ఒక సాకు చెప్పే దానికోసము ఇది నేను డెఫినెట్ గా వచ్చేసి సాకు అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉండేది మీరు, దౌర్జన్యాలు ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాల్లో సరే అది నిరాశతో చేశారా లేకుంటే రిగ్గింగ్ చేసుకోవాలని ఉద్దేశం చేశారా, ఏదైనా సరే దాదాపు ఎక్కువ సార్లు ఎక్కువ చోటన్ని వైకాపా పార్టీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలే కనపడుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇది ఓటమి ఫోబియాతో ముందస్తుగానే సాపు కోసం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ మీద, అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఏదో బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పడం లేదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా వచ్చేసి మన ఎలక్షన్స్ ఉన్నంతలో బెటర్ అనుకోవాల్సిందే కానీ, లేకుంటే ఓటర్ లిస్ట్ కానుంటే మొత్తం అవకతవకలు. ఓటర్ లిస్టే ప్రామాణికం లేదు దాంట్లో. ఇప్పుడు కూడా వచ్చేసి చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటారు, డబుల్ ఎంట్రీస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత డబ్బు విచ్చలవిడిగా పోలీసు దగ్గర నుండి డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. కాబట్టి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ 40 లక్షలు దాటకూడదు, కానీ యావరేజ్ గా 40 కోట్లు దాటిపోయింది. కాబట్టి ఏదో ఎలక్షన్ కమిషన్ ఏదో పెద్ద అద్భుతంగా పనిచేస్తున్న కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ కాదు, గత ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. కాబట్టి సరే ఉన్నంతలో వచ్చేసి మనము ఒక రకంగా చేసింది అనుకోవాల్సినంతే తప్ప దాంట్లో వచ్చేసి ఏదో వీళ్ళకు వ్యతిరేకంగా వారికి అనుకూలంగా కాదు. న్యాచురల్ గా కంప్లైంట్ వచ్చిన చోట చేయడం జరిగింది. ఏది ఏమైనా వచ్చేసి అధికార పార్టీగా ఉంటూ వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ వేయడం అనేది ఓటమి భయంతో ఒక సాకు తప్ప కాదని నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారంగా మాకు ఈ రాష్ట్రానికి సంబంధించి మేము మొదటి చెప్తున్నాం, పి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మాకు వీళ్ళు ఎవరు గెలిచినా వీళ్ళు బీజేపీ చేతిలో గెలుపొమ్మరు. కాబట్టి మాకు వాళ్ళలో పెద్ద జగన్ ఓడిపోవాలనో లేదంటే చంద్రబాబు రావాలనో పవన్ రావాలనో మాకేం లేదు. మేము రావాలా అంతే మా మెయిన్ ఉద్దేశం తప్పనేసి వీళ్ళ మీద ఎవరి మీద ప్రత్యేక ప్రేమ లేదు. కానీ అయినప్పటికీ ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ, ఈ ఓటర్ల మనోభావాలు చూస్తే 2014 పునరావృతం కావచ్చేమో. 2014 కూడా పెద్ద ఏ పార్టీకి పెద్ద స్వీప్ రాలేదు. మొత్తం టోటల్ సీట్స్ వచ్చేసి 175 లో మ్యాజిక్ ఫిగర్ 88. అప్పుడు 2014లో జగన్ పార్టీకి 67 వచ్చినాయి, టీడీపీకి 102, బీజేపీ 4 వచ్చాయి. కానీ 2019లో స్వీప్ వచ్చింది, 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 151 జగన్ పార్టీకి, 23 టీడీపీకి రావడం జరిగింది. కాబట్టి 2019 స్వీప్ రాదు, 2014 టైప్ లో కొంత టీడీపీ కూటమికి రావచ్చు అనేది ఆ నేపథ్యంలో బీజేపీ టీడీపీ కూటమికి 95-115 మధ్య, వైకాపాకు 60-80 మధ్య రావచ్చేమో అనే నా అసెస్మెంట్. ఎందుకంటే రాయలసీమలో కూడా నేను కడపలో చూస్తున్నాను, కడపలో వచ్చేసి అనేక ఎన్నికలు చూసాము. యాక్చువల్ గా మన 10కి 10 వచ్చినాయి, 2019లో 10కి 10 వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. కడపలో కూడా వచ్చేసి వైకాపాకు 5-7, టీడీపీ కూటమికి 3-5 ఆ నేపథ్యంలో వచ్చే పరిస్థితి కడపలోనే కనపడుతుంది. కాబట్టి ఈవెన్ పులివెందుల్లో నియోజకవర్గంలో కూడా ఆయనకు గతంలో 90,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. కాబట్టి ఈ నేపథ్యం చూసినప్పుడు రాయలసీమలో కూడా పోయినసారి వచ్చేసి కేవలము 52కు 3 టీడీపీకి, 49 రావడం జరిగింది. ఈసారి రాయలసీమలో కూడా 52కు గాను ఒక 26 నుండి 32 వైకాపాకు, కొంచెం ఎక్కువే వస్తాయి వైకాపాకి. టీడీపీ కూటమికి 20 నుండి 26 ఆ టైప్ లో రావచ్చు. కాబట్టి జిల్లాల పరిస్థితి చూసినా, సీమలో పరిస్థితి చూసినా, ఓవరాల్ గా రాష్ట్రం అసెస్మెంట్ చూసినా స్వీప్ కాకుండా కొంత స్వల్ప మెజార్టీతో టీడీపీ కూటమి అధికారానికి రావచ్చు అనే అభిప్రాయం నాకు. ఓకే, ఎస్ రావు గారు, మీరు కూడా చెప్పున్నారు 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఎక్కడ, అమరావతిలోనా?
ఏర్పాట్లు మీరు చేస్తున్నారా లేదంటే ఇప్పుడు ఏదైనా డైలమాలో ఉన్నారా? ఆశా గారు మొదటి తులసిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుందనడానికి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నా. కూటమి ఇంకొకటి వైసీపీ పార్టీ మేకపోతు గంభీరతను చూపిస్తున్నది. ఏ విధంగా అంటే ఒక ఫోబియా, ఓటమి ఫోబియాలకు పట్టుకుంది. వాళ్ళకు తెలుసు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టే వాళ్ళకు ఉన్నది. ఎందుకు మేము